అందరికీ నమస్తే. వార్తా కబుర్లకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఈ వీడియో మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క విలువైనటువంటి కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్కి మాత్రం వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇక పాయింట్లోకి వచ్చేస్తే ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఈ వీడియోలో మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి ఆ ఆసక్తికరమైనటువంటి అంశం అంటే, ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు, రాజ్యసభ ఎన్నికలు, రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి చర్చ ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా ఆసక్తికరమే అని చెప్పుకోవచ్చు. అభ్యర్థుల జాబితా ఇదా, ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, ఇలాంటి ఊహాగానాలు ఎప్పుడొచ్చినా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమే అవుతున్నటువంటి విషయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారిది, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిది, పరిమళ నత్వాని గారిది, సానా సతీష్ గారిది. ఈ 4 స్థానాలు దాదాపుగా జూన్ నాటికి ఖాళీ కానున్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో సానా సతీష్ గారిది అయితే ఈ మధ్యలోనే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో ఆయన స్థానాన్ని వెనక్కి ఇచ్చారు. పట్టుమని కనీసం 2 సంవత్సరాలు కూడా అవకాశం దక్కలేదనేటటువంటి మాట వాస్తవం. ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వైసీపీ నేతలు. అదే సమయంలో పరిమళ నత్వాని ఎంపిక కూడా అప్పట్లో ఆశ్చర్యం కలిగించింది. అంబానీకి సన్నిహితుడని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తరపున రాజ్యసభకు పంపటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. ఇప్పుడు ఈ 4 స్థానాలు ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఎవరు వస్తారు అన్నది చాలా ఆసక్తికరంగా మారబోతూ ఉంది కూడా. సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే ఈ 4 స్థానాల్లో 2 తెలుగుదేశం పార్టీకి, మిగిలిన 2 మిత్రపక్షాలకు దక్కేటటువంటి అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి అంశం. అంటే ఈసారి జనసేనకు రాజ్యసభలో ప్రాతినిధ్యం దక్కేటటువంటి అవకాశం ఉన్నదనేది ఖచ్చితంగా వినిపిస్తున్నటువంటి మాట. జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరైతే ప్రముఖంగా వినిపిస్తుంది. 2 పార్టీలకు సన్నిహితుడిగా ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్గా చెబుతున్నారనమాట. బీజేపీ నుంచి అన్నామలై పేరు చాలా బలంగా వినిపిస్తుంది. గతంలో కూడా ఆయన పేరైతే చర్చకు రావడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీలో అయితే చర్చ మరింత ఆసక్తికరంగా మారుతుంది. సానా సతీష్ పేరు మరోసారి వినిపిస్తుంది. కిలారి రాజేష్ పేరు బలంగా వినిపిస్తుంది. గల్లా జయదేవ్ పేరు పరిశీలనలో ఉంది అంటున్నారు. భాష్యం రామకృష్ణ గారి పేరు కూడా చర్చలో ఉంది. దేవినేని ఉమా పేరు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉంది. వర్ల రామయ్య పేరు ఎప్పట్లాగే వినిపిస్తూనే ఉంది. చింతకాయల విజయ్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఒక పేరు మాత్రం చాలా మందిని ఆశ్చర్యపరిచిందండి. ఆ పేరే మహాసేన రాజేష్. ఒక ప్రముఖ ఆన్లైన్ పత్రిక ఇచ్చినటువంటి జాబితాలో మహాసేన రాజేష్ గారి పేరు కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకైతే దారితీసింది. 2024 ఎన్నికల్లో టికెట్ కేటాయించి తర్వాత వివాదాల నేపథ్యంలో వెనక్కి తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ సోషల్ మీడియాలో ప్రభావం, ముఖ్యంగా దళిత వర్గాల్లో ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కారణంగా పేరు పరిశీలనలో ఉంది అనేటటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. ఇవన్నీ కూడా వార్తాపత్రికల్లో, ఆన్లైన్ మీడియాలో సీనియర్ జర్నలిస్టుల విశ్లేషణలో వినిపించినటువంటి పేర్లే, కొత్తగా సృష్టించినవేమీ కాదు. ఇప్పుడు ఇందులో వస్తున్నటువంటి అంశం ఏంటంటే, అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ అధినేతలదే. ఇప్పుడు ప్రశ్న మీకోసం ఒకటి, ఈ పేర్లలో ఎవరికి ఇవ్వాలి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదా ఇంకా కష్టపడ్డ కొత్త పేర్లు ఎక్కడైనా ఉన్నారా, కొత్త పేర్లు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఎవరు రాజ్యసభకి ఉండాలి, ఎవరు రాజ్యసభ జాబితాలో ఈ 4 స్థానాలకి తెలుగుదేశం తరపున ఎవరు ఉండాలి అనేది ఈ పేర్లలో మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.